మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21 వచనాన్ని చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ వారి పాపం నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజలు చేసినటువంటి పాపాన్ని, ఆ పాపము నుండి రక్షించే పుట్టబోయే ఆయన పేరు ఏంటయ్యా అంటే యేసు అని చెప్పబడతా ఉంది. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. జ్ఞాపకం ఉంచుకోండి, రక్షకుడు పుట్టును అనేసి దేవుని యొక్క దూత అక్కడ తెలియజేస్తా ఉంటా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే ఎవరా రక్షకుడు? ఇంతకుముందు సందర్భంలో మాట చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా నేను తప్ప వేరొక రక్షకుడు లేదు, నేను తప్ప. ప్రియమైన వారు గమనించండి, నేను కూడా రక్షిస్తాను, అతని వలె నేను కూడా అనే మాట రావట్లేదు, కానీ నేను మాత్రమే మిమ్మలను రక్షించువాడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని స్పష్టంగా రాయబడతా ఉంది. రక్షిత సందర్భాల్లో మనం చూస్తాం, శత్రువుల నుంచి రక్షించుట, ప్రమాదముల నుంచి రక్షించబడుట, ఇంకా చాలా వాటి విషయాలలో రక్షించబడటానికి చూస్తాం. కానీ పాపముల నుంచి రక్షించి ఎవరు మనకి ప్రపంచంలో కనబడలేదండి. ఈ బైబిల్ గ్రంథం క్రీస్తు వారి పాపముల నుండి విడుదల కలగజేసే ఇంకెక్కడా కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూస్తే తన ప్రజలు వారి పాపం అనగా తనకంటూ ఒక ప్రజలు ఉన్నారు, వారి చేసిన పాపానికి ఆయన మాత్రమే రక్షిస్తున్నాడు కనుక ఆయనకి యేసు క్రీస్తు అని పేరు పెట్టుదురని చెప్తూ ఉన్నారు. గమనించండి ప్రియమైన వారు, ఈ లోకమునకు రావలసిన అవసరం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు రావలసిన అవసరం ఏంటి అనేది మనము గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి తిమోతియులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ వచనము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉన్నది. ఏమయ్యా మాట అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఏమంట? పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటయ్యా అంటే పాపుల్ని రక్షించటానికి. పాపులను, పరిశుద్ధులను కాదుండోయ్, పాపములచే పట్టబడిన వారిని, పాపాల్లో ఉండి మరణిస్తున్న వారిని, పాపములతో ఉండి తమ కుటుంబములను
ఇబ్బంది పెడుతున్న వారిని, వారి పాపముల నుంచి రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారముకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో? పాపములలో నుండి రక్షించబడిన వారిలో. అనగా ఇతను ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు, నేను ఒకప్పుడు పాపిని. ఇక్కడ ఆ మాట అంటున్నాడు, అంగీకరించే విషయంలో, వాక్యాన్ని నమ్మే విషయంలో, వాటిల్లో నేను ప్రధానమైన వాడు. నేను నమ్ముతా, నేను అంగీకరిస్తా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకమునకు పాపం రక్షించడానికి వచ్చాడు. ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటాడు ఇతను పౌలు గారు. ఆయన జీవితమే ఆయనకి సాక్ష్యము, ఆయన జీవితమే. చూద్దాం ప్రియమైన వారులారా, అపోస్తల కార్యమును మనం గమనించినట్లయితే ఆ పౌలు గారి యొక్క పాత స్థితి ఏ విధంగా ఉన్నదయా అంటే 9వ అధ్యాయంలో గమనించినట్లయితే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కదా. పౌలు ఒక పాత స్థితి ఏ విధంగా ఉంది, తనకి ఉన్నప్పుడు కేటగాలోకి మనం వెళ్దాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగను. అతడు ప్రయాణం దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన వారులారా, ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తి, ఇతను ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ ఆలోచనని అమలు చేయుటకు కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. ఆలోచన ఉంటున్నాడు. ఆ ఆలోచన ఒక ఆలోచన ప్రకారం ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ప్రణాళికను అమలు చేయ నిమిత్తమై ముందు కొనసాగుతున్నాడు. అతని ప్రణాళిక ఏంది, అతని ఆలోచన ఏందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించాలి మొదటిగా, రెండవదిగా వారిని హత్య చేయాలి. ఈ విధంగా చేస్తే అతనికి ప్రాణాధారం అదే. అలా చేస్తే నేనేదో గొప్పగా ఏదో సాధించాను అన్న లెక్కలో ఆలోచించి ప్రధాన యాజకుల వద్దకు వెళ్తాడు. వెళ్ళి వారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఏమనంటే, నేను వెళ్ళే ఈ మార్గంలో పురుషులైనా స్త్రీలైనా కనుగొంటే, ఒకవేళ ఎవరు వాళ్ళు? ప్రభువును నమ్మిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ప్రభును ఆరాధించేవారు. ఎవరు వాళ్ళు? ప్రభు కొరకు బ్రతికేవారు. ఎవరు వారు? ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారు. వారు గాని నాకు కనబడితే, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే కనబడితే, వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు నాకు పత్రికలు ఇయ్యా అని చెప్పేసి వారికి అందరికి పత్రికలు చెప్పేసి అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అతను ప్రణాళిక వేసుకున్నాడు, ఆలోచించాడు, అది నెరవేర్చు ఉద్దేశం ఉన్నాయి. అయితే రీతిలో అతని యొక్క ప్రణాళిక, అతని యొక్క ఉద్దేశం, అతని యొక్క ఆలోచన సంఘటన ఒకటి జరిగింది. అకస్మాత్తుగా ఆకాశం గొప్ప నుంచి బ్రదర్ మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చూడండి బ్రదర్. మళ్ళీ ఇప్పుడు బాగానే వచ్చింది, ఇప్పుడే కొంచెం
ఇక్కడ చూసినట్లయితే బాగానే వచ్చింది brother. ఇప్పుడు ఓకే, ఇక్కడ బట్టి అకస్మాత్తుగా ఊహించని విధముగా ఆ ప్రకాశమానమైన వెలుగు అతను వెలుగు కళ్ళు కనపడట్లేదు. అతను ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. అతను ఏనాడు అలాంటి అతను కలిగిన స్థితి నుంచి కింద జారి పడిపోయాడు. జారి పడిపోయినప్పుడు పిలుస్తూ ఉన్నారు. ఏనాడు పౌలుని పేరు పిలిచిన ఎక్కడ మనం చూచట్లేదు, చూచినట్లయితే పిలుస్తా ఉన్న సందర్భం, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుతున్నాడు. మనిషి పలకట స్వరము. ఆ వెలుగులో నుంచి సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అనే ఒక స్వరం పలుకుటం అతను వింటూ ఉన్నాడు. అతని జీవితంలో ఏనాడు ఊహించినటువంటి ఉంది, ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు అతను ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ వాయిస్ వినపడ్డప్పుడు, నువ్వు ఎవడవి అని అడుగుతా ఉన్నాడు. ఎవడు నువ్వు? అయ్యా మీరెవరయ్యా కాదు, నువ్వు ఎవడవి అన్నప్పుడు, నేను హింస అదేంటి సౌలుకి అర్థం కావట్లే. నేను ఎప్పుడు హింసించాను యేసుని? నాకెప్పుడు కనపడ్డాడు యేసు? ఇబ్బంది పెట్టాను? నేను హింసించిన ఎవరు? యేసు ప్రభుని వెంబడించే శిష్యుల్ని. నేను హింసించేది ఎవరిని? యేసు ప్రభుని, వారిని, యేసు ప్రభుని ప్రకటించే వారిని, యేసు ప్రభుని కొలిచే వారిని, యేసు ప్రభు యొద్దకు వచ్చే వారిని, యేసు ప్రభు ఎదుట సమస్తము జరిగించే వారిని. ప్రభు యొక్క విశ్వాసులను, శిష్యులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను నేను వాళ్ళని కదా హింసించేది. నువ్వు హింసించుచున్న యేసునని చెబుతున్నాడు. అర్థం కావట్లా, ఏమి చేయాలో తెలియట్లా. ప్రియా దేవుని జనాంగమా గమనించండి. అలాంటి వాడిని యేసుక్రీస్తు దర్శించిన వాడేంటూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా అనేక మంది కుటుంబంలో రక్షణ ఒకరు పొందిన మరొకరు చేసే పని ఏందంటే వారిని మందిరానికి వెళ్ళనీయకుండా చేయుట, వారిని దేవునికి దగ్గర కానీయకుండా చేయుట. వారు దేవుని మందిరానికి వెళ్తున్నారంటే ఆ టైంలో ఏదో ఒక పని పెట్టి వారిని ఇబ్బంది పెట్టి దేవుడి మందిరానికి పోనీయకుండా చేయుట, మానసికంగా హింసించుట, శారీరకంగా కృంగజేయుట. కుటుంబంలో, గ్రామాలలో దేవుడి మందిరానికి బైబిల్ పట్టుకొని పోయే వారిని చూసి ఎగతాళి చేయుట, ఇబ్బందికరమైన పదాలు ఉచ్చరించుట. సౌలు లాంటి స్వభావం కలిగిన వారు నేటి కాలం. నా సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్నటువంటి అలాంటి స్థితిలో ఉండినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు విషయంలో చూస్తే సౌలు అంటూ ఉన్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడని అంటూ ఉన్నాడు. కారణం, పౌలు సౌలుగా ఉన్న స్థితిలో, పాత స్థితిలో, రోత స్థితిలో, ఒక గనుడుగా ఉన్నప్పుడు, ఒక మతానికి సంబంధించినటువంటి ఆ ప్రాముఖ్యమైన స్థితిలో ఉన్నటువంటి వాడైనటువంటి సౌలు తన జీవితంలో ఒక కార్యం జరుగుతూ ఉన్న సందర్భం తాను సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. తను చేసే పొరపాటుని గ్రహిస్తూ ఉన్నాడు. తను చేసే తప్పిదాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. కళ్ళు నెత్తికొచ్చి మన భాషలో చెప్పాలంటే మన అనగా ఈ లోకంలో మామూలుగా సహజంగా మాట్లాడే మాటలు, అరే వీడికి కళ్ళు నెత్తికొచ్చినాయిరా, వీడికి ఏం కనపడట్లేదురా, ఎదుట ఆ పెద్దవాడు కనపడుతుంటే నమస్కారం కూడా చేయట్లేదురా, జస్ట్ పలకరీని కూడా పలకరియట్లేదురా,
నువ్వెవడవులే అన్నట్టు పోతున్నాడు రా, వీడి కళ్ళు నెత్తికొచ్చినాయి రా, వీడికి ఏం అర్థం కావట్లేదురా, ఆ కళ్ళు ఒక్కసారి దిగుతాయిరా కిందకి, అప్పుడు కానీ వాడికి అర్థమైద్దిరా, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే కానీ వాడికి తెలిసిద్దిరా అని అంటా ఉంటారే, వింటా ఉంటామే. అదే విధంలో సౌలు కూడా కళ్ళు నెత్తికెక్కిన వాడై ఉండి విర్రవీగిన గర్వముతో రొమ్ము చీల్చుకొని రొమ్ము విరుచుకొని గుర్రాల మీద రథాల మీద ఏమి చేతగారులే వీళ్ళు క్రైస్తవులంటే, క్రీస్తు పెద్దలంటే ఏం చేతగాదులే, చేతగాని వాళ్ళని మనం హింసించొచ్చులే, దూషించొచ్చులే, కొట్టొచ్చులే, తిట్టొచ్చులే, చిత్రహింసలు పెట్టొచ్చులే, ఎవడేం చేస్తాడులే అనుకుంటూ వెళుతున్నటువంటి వాడికి ఎవరినైతే హింసిస్తూ ఉన్నారో వారి యొక్క దేవుడు పరమందు చూచి ఆ సౌలుని దర్శిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క స్థితి కింద పడిపోయిన స్థితి, తన అహాన్ని తగ్గించిన స్థితి, తన గర్వము నుంచి కిందకు దిగజారిన స్థితి, అనగా తగ్గింపు స్వభావ స్థితిలోకి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను విన్నప్పుడు, నేను నువ్వు హింసిస్తున్న యేసుని అన్నప్పుడు సౌలుకి వణుకొచ్చినట్లు ఉంది. ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కావట్లే, కళ్ళు కనబడట్లా, ఎవడన్నా వచ్చి కొడతాడేమో, ఎందుకు హింసించడానికి వెళ్తాడా, ఎప్పుడని తెలుసుకుంటే చంపేస్తారేమో అనుకున్నాడేమో. ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపుడు, యేసు క్రీస్తు ప్రభు కరుణామయుడు, యేసు క్రీస్తు ప్రభు క్షమాపణ హృదయం కలిగిన వాడు, క్షమించే దేవుడు కనుక సౌలుని దర్శించినాడు. సౌలు యొక్క జీవితాన్ని, సౌలు యొక్క ఉద్దేశాన్ని, సౌలు యొక్క తలంపుని, సౌలు యొక్క ప్రణాళికను మార్చివేసినాడు, క్రీస్తుకి దాసునిగా చేసుకున్నాడు. మార్చబడినప్పుడు ప్రియమైన వారలారా చూద్దామా, 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. వాస్తవానికి చూస్తే దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నట్టు వారిని హింసించే నిమిత్తం బయలుదేరాడు. అతని ఉద్దేశం మధ్యలో తన యొక్క జీవితమే మార్చబడినది. ఎవరైతే వద్దనుకున్నాడో ఆ క్రీస్తుని అంగీకరించిన వాడే అంటున్నాడు, బాప్తిసం తీసుకున్న వాడే అంటున్నాడు. ఇంకా అప్పటి నుంచి క్రీస్తు కొరకు బ్రతికిన వాడై, అనేక సంఘాలు కట్టిన వాడై, అనేక ఆత్మలను రక్షించిన వాడై ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని మోక్ష కలిగిన వాడు క్రీస్తుని అంగీకరించాడో, క్రీస్తు దర్శించినాడో పిదప తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన ఉద్దేశాలు మార్చుకున్నాడు, తన యొక్క ప్రణాళిక మార్చుకున్నాడు, తన యొక్క తలంలో మార్చుకున్నాడు. ఇక బ్రతుకుడికి చావు లాభం అంటూ తన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అందుకొరకై ఈ భూలోకము సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నాడు, పరలోకములో దొరికే కిరీటము కొరకు. ఈ సమయంలో వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీ వస్తూ ఉన్నప్పుడు నీవు ఏ స్థితి కలిగి ఉన్నావో ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేయి. వాక్యమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఈ సమయంలో నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయా అంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ చెప్తున్న మాట అదే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడయా. పాపపు స్థితిలో నువ్వు ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, ఎక్కడుంటున్నావో, నీవు పాపపు స్థితిలో ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విర్రవేగొచ్చు, నీకున్న స్థితిని బట్టి, నీకున్న ఆలోచన బట్టి, నీకున్న ఉద్దేశాలను బట్టి నువ్వు ముందు కొనసాగుతూ ఉండొచ్చేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఉన్నవి లేనివి గాను, లేనివి ఉన్నవి గాను కలగజేయువాడు కేవలం దేవుడు మాత్రమే. దేవుడు దర్శించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ప్రభు పరిచర్యలో బలంగా వాడబడి వాడాడు. జ్ఞాపకం ఉంచుకో నా ప్రియమైన సహోదరి సహోదరులారా.
పాపం నుండి రక్షించేవాడితో ఏ విధంగా రక్షిస్తాడు అన్నట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, ఇందాక మనం చదువుకున్నది ఒక స్థితి, ఇది రెండవ స్థితి గురించి మన ముందు దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. 19:10లో చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టి ఆయనదేనండి. ఈ సృష్టి ఆయనదే. నీవు కూడా అయితే అదృశ్య దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉంటూ ఉన్నాడు. కారణం ఎందుకో తెలుసా? నిన్ను నీ యొక్క పాపముల నుండి రక్షించుట కొరకు. మనం చదువుకున్నాం లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇది ఏ సందర్భంలో వాడబడినదయ్యా అంటే, ప్రియమైన వారలారా, నశించుట వెతికి రక్షించుట అని మనం చూసినట్లయితే, నశించు అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే, ఆయన జక్కయ్య అనే వ్యక్తిని రక్షించిన నిమిత్తమై ఆయన యెరికో పట్టణంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణంలోకి ప్రవేశిస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఈ పట్టణానికి వస్తున్నాడని చెప్పేసి ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి పనులను వారు ముగించుకొని ఏ పనులకు వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆశతో ఆ పట్టణమంతా కూడా ఎంతగానో గుంపులుగా యేసుక్రీస్తు యొక్క రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్న సమయంలో, సుంకపు గుప్తదారుడైనటువంటి జక్కయ్య అను ఒక అధికారి ఉంటూ ఉన్నాడు. ఆ అధికారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఒక తలంపు కలుగుతూ ఉంది. ఏంటయ్యా తలంపు అని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటివాడో చూద్దాం. కారణం, అతని గురించి ఒకవేళ యేసుక్రీస్తు గురించి జక్కయ్యకు ఏమైనా సమాచారం వచ్చిందేమో, ఆయన ఇలా చేస్తాడంట, అలా చేస్తాడంట, ఆయన దగ్గర ఈ విధంగా ఉంది, ఈ విధంగా జరుగుతుంది అని ఏమైనా సమాచారం అందిందేమో. మరి చూచినట్లయితే జక్కయ్య మరి యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ పాపం అతను శారీరకంగా పుట్టివాడై ఉన్నాడు. శారీరకంగా పుట్టివాడైనప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుని చూడాలి ఏ విధంగా అయినా ఆలోచన కలిగి ఉంటున్నాడు, ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో అందరికంటే ముందుగా పరిగెత్తుతూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, ఆయన చూడటానికి ఒక మేడి చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కి నక్కి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు రానే వచ్చాడు. ప్రియమైన వారలారా, రానే వచ్చాడు. ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. కొనసాగుతూ ఉన్న సమయంలో సడన్గా యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయాడు ఒక చోట. చుట్టూ ఉన్న జనానికి ఏం అర్థం కావట్లేదు. నడుస్తూ సడన్గా ఆగిపోయాడేంది అని అందరూ అనుకుంటున్నారేమో. అయితే ఎవరు చూడని వైపు యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. సహజంగా ఎవరైనా చూస్తే ముందు దారి వైపు చూచుకుంటూ వెళ్తారు, పక్కన అటుపక్క ఇటుపక్క ఉన్న జనాల వైపు చూచుకుంటూ వెళ్తారు. కానీ ఒక చోటుకు వచ్చి ఆయన తల పైకెత్తుతూ ఉన్నాడు. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు ఊరికి వస్తూ ఉన్నాడు.
జక్కయ్య ఏనాడు చూడలేదు అతన్ని, ఏనాడు కూడా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడలేదు, ఎప్పుడూ చూడలేదు, అసలు పరిచయమే లేదు. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య కేవలము యేసుక్రీస్తు ప్రభును చూస్తే చాలు అని అనుకున్నాడు. తన ఆఫీసర్ అనే ఆలోచన తీసివేసుకున్నాడు. మామూలు స్థితి కలిగి ఉండి ఒక మామూలు సామాన్య మానవుడు వలె చెట్టెక్కుతూ ఉన్నాడు. ఎవడు ఏమనుకున్నా సరే నేను చూడాలని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య కొరకే ఆ ప్రదేశానికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయన ముందర ఉండేవారు, వారెవరిని కూడా పిలవట్లేదు. కానీ వారెవరిని చూచినప్పటికీ కూడా వారి యొక్క హృదయ ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువుని మరి అతని వైపు త్రిప్పలేదు. కానీ జక్కయ్య యొక్క ఆలోచన యేసు ప్రభువుని అక్కడ నిలిపివేసింది. జక్కయ్య యొక్క ఆశ యేసుక్రీస్తు ప్రభుని అక్కడతో ఆపివేసింది. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. స్వయంగా నోరు తెరిచి జక్కయ్య అనగానే, ప్రియులారా, ఆ లోక జనాభా పరిస్థితి ఎలా చూసినట్లయితే ఆ ఊరి జనాంగం ప్రతి ఒక్కరు కూడా జక్కయ్యను తిట్టిన వారే అంటూ ఉన్నారు, జక్కయ్యను దూషించిన వారే అంటూ ఉన్నారు, జక్కయ్యను ఇష్టపడిన వారే అంటూ ఉన్నారు, జక్కయ్యను హింసించేవారుగా ఉంటూ ఉన్నారు, మాటలతో జక్కయ్యను తొలనాడేవారిగా ఉంటున్నారు. కారణం జక్కయ్య చేసే పనిని బట్టి, జక్కయ్య యొక్క ప్రవర్తనను బట్టి, జక్కయ్య జరిగించుచున్న క్రియలను బట్టి ఆ గ్రామంలో వారు అతని జక్కయ్యను ఒక చులకన చూపు చూసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధుడైనటువంటి వాడు, దేవుడుగా ఉంటున్నటువంటి వాడు, మనుష్య కుమారుడుగా పిలువబడుతున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా నోరు తెరిచి, జక్కయ్య నీవు దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసుక్రీస్తు ప్రభును చేర్చుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు పాపి అయినటువంటి వ్యక్తిని చేర్చుకుంటూ ఉన్నాడు. ఈ లోకస్తులు వాళ్ళ మనసులు ఏమనుకుంటున్నారంటే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవేలనని చాలా సనుగు కొన్నారు. మనుషులకు ఉండే లక్షణం సనుక్కోవటం, గొనుక్కోవటం, చెవులు కొరుక్కోవటం. ఆమెంటికి పోయిండు, మన అయ్యగారేంద్రా అతని ఇంటికి వెళ్ళిండు, ఈ వ్యాపారం చేస్తాడు, వాళ్ళ ఇంటికి పోయింది ఏందేనా, ఈయనకేమైనా డబ్బులు అవసరమైనయా, లేకపోతే ఈయనకు వచ్చే కానుకలు ఏమన్నా ఇచ్చి వడ్డీకి తిప్పుతున్నాడా, రే ఆమె ఇంటికి వెళ్ళాడేంద్రా, ఏమన్నా అయ్యగారు కూడా వేరే ఆలోచన ఉన్నాడా. మనుషులు కాకులండి, లోకులు, రకాల మాటలు, కృంగదీసే మాటలు మనుషులు. అయితే నా సహోదరి సహోదరుడా, జక్కయ్య ఏమి పట్టించుకోవట్లే. మనుషులకు దడిశాడేమో, మనుషులకు భయపడ్డాడేమో, చెట్టు ఎక్కాడేమో, మనుషుల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే విధంగా జక్కయ్య కూడా ఆ వ్యక్తి కోసం ఎదురు చూచాడు. చూస్తే చాలనుకున్నాడు, కనపడితే జన్మ ధన్యం అనుకున్నాడు. తను చేసే తప్పును బట్టి మనుషులు దూషిస్తున్నప్పటికీ కడుపులో బాధతో ఉంటూ ఉన్నాడు. ఆశతో చూస్తా ఉన్నాడు. పిలవగానే దిగి వచ్చాడు, ఇంట చేర్చుకున్నాడు, తీసుకువెళ్ళాడు. అయితే జక్కయ్య ఇంటిలోకి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చూస్తే 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుతునని ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. ఎవరైతే నువ్వు దిగిరాయా కిందకి, నేను నీ ఇంటి చేర్చాలి, రావాలనుకుంటున్నాను అని ఎవరైతే అన్నారో ఆ వ్యక్తితో జక్కయ్య నిలవబడి చెప్తా ఉన్నాడు. కుర్చీలో కూర్చొని, మరి సహజంగా తన ఉద్యోగంలో ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు, ఎవరైనా అతని దగ్గర శిస్తు కట్టడానికి వచ్చినప్పుడు దగ్గర వసూలు చేసుకున్నాడేమో, అతని యొక్క అహాన్ని చూపించాడేమో, అతని యొక్క గర్వాన్ని కనపరిచాడేమో, అతని యొక్క ఉన్నటువంటి ఆ స్థితిని జనాల ముందు, తనకున్న అధికారం మీద పెత్తనం చేస్తా ఉన్నాడేమో జనాల మీద. కానీ ఎప్పుడైతే సర్వశక్తిమంతుడకు దేవుని చూస్తూ ఉన్నాడో, లోకము ఇవ్వలేని ప్రేమలో కనపరుస్తున్న దేవుని మాటలకు ఎప్పుడైతే వింటూ ఉన్నాడో,
జాలి కలిగిన మాటలు ఎప్పుడైతే వింటూ ఉన్నాడో, దయ కలిగిన మాటలు ఎప్పుడైతే వింటూ ఉన్నాడో, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుకు సరెండర్ అయిపోతూ ఉన్నాడు. జక్కయ్య యేసుక్రీస్తు యొక్క చూపుతున్న ప్రేమకు ఆకర్షితుడైపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలకు లోబడిపోతూ ఉన్నాడు. తనంతట తానే లేచి నిలవబడుతూ ఉన్నాడు. లేచి నిలవబడి స్పష్టంగా అందరి చెవులకు వినపడే విధముగా, గొనుగులకి పులి స్టాప్ పెట్టే విధముగా, నోరులు అనేక మంది నోరులు గొనుగు సనుగులు చేత్తో ఉన్నటువంటి ఆ నోరులను మూపించే విధముగా నోరు తెరిచి చెబుతూ ఉన్నాడు. నోరు తెరిచి ఒకప్పుడు బలవంతంగా వసూలు చేసినటువంటి వ్యక్తి, కఠినంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదంటే తన నోరు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు. తన చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇది నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తా ఉన్నా. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తా అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త చెప్పాడా? ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఎన్నిసార్లు యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి ఎన్నిసార్లు నీకు ఆయన వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. నీవు కూడా అధికారము కలిగి నీవు కూడా ఈ లోకంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నావేమో. అయితే యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ లేదా నీకు? ఇంకా నశించిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? నిన్ను వెదుకు రక్షించుటకు ఈ దినాన వాక్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. అదృశ్యంగాను నీ వస్తూ ఉన్నాడు. నీ తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. జక్కయ్యను పిలిచిన విధంగానే నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నా కుమారుడా, నేను నీ ఇంట్లోకి రావాలనుకుంటూ ఉన్నాను, నీతో ఉండాలనుకుంటూ ఉన్నాను, నీ పాప స్థితి తీసివేయాలనుకుంటున్నాను, నీకున్నటువంటి బాధను తీసివేయాలనుకుంటున్నాను, నీకున్నటువంటి కన్నీటిని దూరపరచాలనుకుంటూ ఉన్నాను. నువ్వు కలిగినటువంటి ఒంటరితనము, నువ్వు కలిగినటువంటి బాధ, వేదన, రోదన, శోధన, పాప స్థితి నుంచి నిన్ను నేను విడిపించాలనుకుంటున్నాను కనుక వాక్య రూపంలో నీ ఎత్తుకు వస్తున్నాను. నీ ద్వారము తెరిచి నన్ను ఆహ్వానిస్తావా నీ ఇంటికి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. జక్కయ్య అయితే ఆహ్వానించి ఏదో మర్యాదలు చేసి పంపించలేదు, కానీ తను చేసిన తప్పుని యేసుక్రీస్తు ప్రభు మాటలకి ఆయన చూడగానే పాపము అతని నోట నుంచి బయటకు వస్తూ ఉంది. తన తప్పుని ఉన్నాడు, ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతున్నాడు. అప్పుడు అంటూ యేసుక్రీస్తు ప్రభువు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. అబ్రహాము విశ్వాసములకు తండ్రి, విశ్వాసులకు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ఒకప్పుడు డబ్బే అతని లోకము, ఆ డబ్బే కావాల్సింది అతనికి. ఆ అధికారం ద్వారా ఎంతో సంపాదించాడు, అది మాత్రమే కావాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తన కుటుంబంలోకి ఆహ్వానించుకున్నాడో, తన గృహంలోకి ఆహ్వానించుకున్నాడో, తన జీవితంలోకి ఆహ్వానించుకున్నాడో, యేసు తప్ప నాకు ఇంకేముద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు, నా పేరు పెట్టి పిలిచావు, నా ఇంటికి వచ్చావు, నా ఇంటిలోకి వచ్చావు అయ్యా, ఇంక నాకు చాలయ్యా. నిన్ను ఎరగక ముందు, నీవు నా గృహమునకు రాకమునుపు నా ఇంటిలో పాపిష్టి సొమ్ము ఉందయ్యా, నా జీవితం పాపిష్టి జీవితం అయ్యా, నా ఉద్దేశాలు పాపిష్టమైన ఉద్దేశాలయ్యా. కానీ ఎప్పుడైతే నువ్వు నా గృహంలోకి వచ్చావో ఈ పాపం వద్దు ఈ ఇంట కనుక పాపముతో సంపాదించిందంతా నేను రెట్టింపు ధనంతో నేను వదిలివేస్తున్నా, సగం ఆస్తి బీదలకు ఇస్తున్నా, చుట్టాలకి ఇట్లే, బంధువులకి ఇట్లే, స్నేహితులకి ఇట్లా. ఎవరికి ఇస్తున్నాడంట? బీదులకు ఇస్తున్నా. ప్రియులమైన వాళ్ళారా, తన కార్యం జరిగిన తర్వాత దేవునికి మహిమకరంగా అతను జీవిస్తూ ఉన్నాడు. పాపాన్ని వదిలివేశాడు. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యము అతని ఎదుటకు వచ్చినప్పుడు, తన స్థితిని వదిలివేసినప్పుడు, అప్పుడు 19:10 అంటూ ఉన్నాడు. ఏమనంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనం చదువుకున్నాం కదా,
తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. తన ప్రజలను వారు చేసిన పాపాల నుంచి ఆయన సౌలు దేవుడు ఇచ్చినట్లయితే సౌలుని పౌలుగా మార్చి తన యొక్క రాజ్య స్వార్థలో బహు బలంగా దేవుడు వాడుకున్నట్లుగా చూస్తున్నాం. అన్యాయం సంపాదించిన డబ్బుతో తొలతోగుతున్నటువంటి వ్యక్తి, అధికార దాహముతో, ధన దాహంతో ఎవరి యొక్క శ్రేయస్సు లక్ష్య చేయనటువంటి జక్కయ్య విషయంలో చూస్తే, జక్కయ్యను ఆత్మ యొక్క రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభు స్వయంగా నడుచుకుంటూ ఆ గ్రామంలో వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్యని దేవుడు దర్శించినాడు. జక్కయ్య యొక్క జీవితాన్ని నశించి నాశనానికి వెళ్ళే ఆ యొక్క ఆత్మను యేసుక్రీస్తు ప్రభువు వెతికి రక్షిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో దేవుని వాక్యం నీ ఎదుకు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు సహోదరుడా? డబ్బు ఉంది, నెమ్మది లేదేమో. అందం ఉంది, అధికారం ఉంది, సంతోషం లేదేమో. ఒకసారి ఆలోచన చేయి. ఇంత డబ్బున్న జక్కయ్యే మొత్తం వదిలివేసుకున్నాడు. తనకు నెమ్మది లేదేమో. పాప పుస్తకము తన ఇంట ఉన్నప్పుడు నెమ్మది లేదేమో. అన్యాయపు సిరి తన ఇంట ఉన్నప్పుడు తన జీవితం సంతోషంగా లేదేమో. రోగాలతో ఉన్నదేమో, శాపాలతో ఉన్నదేమో. చాలా మంది అనుకుంటారు, నేను కష్టపడుతున్నా కదండి అని న్యాయంగా అన్యాయంగా సంపాదిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. దాని యొక్క ప్రతిఫలం నీ కుటుంబం నుంచాల్సిందే. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి సహోదరుడా, ఆలోచన చేయి సహోదరి. పరులని నువ్వు ఆశిస్తూ ఉన్నావా? డబ్బుంటేనండి ఏదైనా, డబ్బు లేకపోతే ఈ లోకంలో ఎలా బ్రతుకుతామని అనుకొని నీచపు స్థితిలో బ్రతుకుతున్నావా? దేవుడు ఈ రాత్రి గద్దిస్తూ ఉన్నాడు. వాక్య రూపంలో నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు. అన్యాయపు సిరితో నువ్వు ఉంటున్నావేమో. నీ ఇంట డబ్బు ఉండొచ్చు, కానీ నీ ఒంటిలో రోగం ఉండొచ్చు. నీ కుటుంబంలో సమస్తము ఉండవచ్చు, కానీ నీ జీవితంలో ఆనందం లేకపోవచ్చు. జక్కయ్య వలె నీవు ఈ సమయమున యేసుక్రీస్తు ప్రభుని నీ గృహంలోకి ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆహ్వానిస్తే ధన్యుడవు, ధన్యురాలవు. దేవుడు దీవించును గాక. సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. మూడవదిగా ఒక వ్యక్తిని మనం చూసుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. చాలా మంది పడతారు. యొక్క ఆలోచనలు మనకు తెలియవు, ఎదుటి వారి ఉద్దేశాలు మనకు తెలియవు. వారి కళ్ళతో ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారో తెలియదు, కళ్ళతో మంచి చూస్తున్నారో తెలియదు. వారి యొక్క ఆలోచనలు ఎదుటి వారి క్షేమం గురించి చూస్తున్నాయా, లేక ఎదుటి వారిని నాశనం చేయడం కోసం వారి యొక్క ఆలోచన చూస్తున్నాయా అనేది మనకు అర్థం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఇంకొక వ్యక్తిని రక్షించడం కోసం, వారి పాప స్థితి నుంచి తప్పించడం కోసం, వారి ద్వారా అనేక ఆత్మలను రక్షించడం కోసం, నా ప్రియ సహోదరి, ఆయన స్వయముగా నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. అలిసిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. అలిసిపోయిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు, ఇప్పుడే ప్రియమైన వారులారా, సేవకులైనా ఎవరు కొంత 2 వీలర్స్ లేక 4 వీలర్స్ మీద ఫ్లైట్లోనే వెళ్ళి పరిచర్య చేసి వస్తున్నారు నేటి కాలంలో. అది తప్పు అని నేను అనట్లేదు, పరిచర్యలో ఆ విధంగా వెళ్తున్నారని నేను చెప్తున్నాను. కానీ యేసు ఆ కాలంలో ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన నడుచుకుంటూ పడుతూ దేవుని రాజ్య సువార్త నిమిత్తమై ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక గ్రామాల్ని దర్శించిన వాడై ఉంటూ ఉన్నాడు. అనేక మంది జీవితాన్ని మార్చిన వాడై ఉంటూ ఉన్నాడు. అలాంటి సందర్భమే యోహాను సువార్త 4వ అధ్యాయంలో జరుగుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం
వచ్చిన సందర్భంలో యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం వల్ల అలసిపోయి ఉన్నాడు. ఆ బావి దగ్గర కూర్చుంటూ ఉన్నాడు. మరి ఆయన కూర్చున్న సమయంలో మధ్యాహ్నం రమారమి 12 గంటలు అవుతూ ఉంది. ఆ సందర్భంలో ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే, నాకు దాహమునకిమ్మయ్యా, నాకు దాహమునకిమ్మమ్మా అని ఆమెను అడుగుతూ ప్రేమలారా, ఆ స్త్రీ ఏం మాట్లాడుతూ ఉందంటే, నువ్వు యూదుడవు, నీవు యూదుడవు, నువ్వు మా వర్గం వాడి కావు, నీకు నేను ఎలా పోస్తానయ్యా? ప్రాంతీయ భేదము వారి యొక్క వర్గ భేదాల్ని చూపిస్తా ఉంటూ ఉంది. నీవు మా వాడివి కావు, మీకు నీకు నేను ఎలా ఇస్తాను? అయితే ప్రియమైన వారలారా, ఆ వ్యక్తితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రతి విషయం గురించి దర్శిస్తూ ఉన్నాడు. నీవు గాని నాకు నీళ్లు పోస్తే, నీవు ఇక్కడికి వచ్చి చేదుకోవాల్సిన అవసరం లేదంటే, అప్పుడు దాకా చేదటానికి ఏమీ లేదు, నువ్వు తాగటానికి ఏమీ లేదు అని పోయటానికి ఇష్టపడకుండా అనేక వంకలతో తప్పించుకుంటూ ఉంటూ ఉంది. అలాంటి వ్యక్తికి తనకు అవసరమైనప్పుడు ఏమంటూ ఉందంటే, ఎక్కడ దొరికిద్దయ్యా? నేటి కాలపు మనుషులు కూడా వారి ప్రయోజనాల కొరకు ఎదుటి వారిని ఎంతగానో దేహి అనే పరిస్థితి వస్తుంది. కానీ ఇతరులకు సహాయం చేయాలంటే, ఇతరులకు ఏదైనా మేలు చేయాలంటే ఉండి కూడా సహాయం చేయుట కష్టంగా భావిస్తూ ఉంటారు. ఇష్టంగా కాదు, కష్టంగా. ఈ విషయంలో చూసినట్లయితే సమరయ స్త్రీ కూడా అదే. మీకు మాకు ప్రాంతీయ భేదాలు ఉన్నాయి కదా, మీకు మాకు వర్గ భేదాలు ఉన్నాయి కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, అబ్బో ఎన్నో మాట్లాడేసిందండి యేసుక్రీస్తు. ఎప్పుడైతే నీవు ఇంత దూరం రాకుండా నీవు ఉంటే నీకు జీవజలాన్ని నేను ఇస్తా అన్నప్పుడు, అయ్యో జీవజలం ఇస్తావు, ఇంకా నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా, ఇంతగా చేదుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇంతగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు కదా, ఇంతగా రావాల్సిన పని నాకు లేదు కదా, నాకు శ్రమ తప్పిది కదా, నాకు ఇయ్యా. మరి ఇందాక యేసుప్రభు అడిగినప్పుడు ఇయటానికి ఏమైంది నీకు? మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఉద్దేశం, మనకు అవసరమైతేనేమో అవతలోడికి ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకుని తీసుకోవాలని చూస్తాం. ఎదుటి వ్యక్తిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి రావడం గల కారణం ఏంటయ్యా అంటే, ఆమె యొక్క పాపపు స్థితి నుంచి ఆమెను విడిపించట కొరకు, ఆమె యొక్క పాపపు స్థితి, ఆమె యొక్క రోత స్థితి, ఆమె యొక్క భయంకరమైన పరిస్థితిని మార్చుట కొరకు ఆయన మరి ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి ఆమె యొక్క స్థితిని చెబుతా ఉన్నప్పుడు, నీకు నీళ్లు కావాలంటే నీ పెనిమిటిని తీసుకురా అంటే, నా పెనిమిట్లు లేరని చెప్తా ఉంటాడు. నీకు పెనిమిట్లు ఉన్నారు, వారిని తీసుకునిరా అన్నప్పుడు, ఎవరూ చెప్పలేనటువంటి విషయము, ఎవరూ తెలుసుకోలేనటువంటి విషయము, రహస్యంగా నేను చేస్తున్నటువంటి పని, రహస్యంగా నేను కలిగినటువంటి వ్యక్తులు ఒకరికి తెలియదు, అలాంటి స్థితిలో నీకు తెలియదే అనుకొని, ప్రియమైన వారలారా 25వ వచనంలో ఆయనతో అంటూ ఉన్న మాట, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అంటే యేసుక్రీస్తు యొక్క పరిస్థితిని యేసుక్రీస్తు తెలుసు అనగా ఆమె దేవుడు వచ్చిన మాట ముందుగానే విన్నది. అయితే ఆమె ఒకటి రూఢీ చేసుకుంటుంది, ఒకటి దృఢపరుచుకుంటుంది. ఏమంటే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆమె ఏంటి? యేసయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, మరి సమస్తం ఇప్పుడు తెలియజేశాడా లేడా యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీకి? ఆయనను నేనే అన. ప్రియమైన వారలారా, ఆమె ఆ బావి యొద్ద వదిలిపెట్టి ఆ గ్రామంలోకి, ఆ కుటుంబాల యొద్దకు వెళ్ళి ధైర్యంగా క్రీస్తుని గూర్చిన సువార్త చెబుతూ ఉన్నది. సువార్థికురాలు ఎవరయ్యా ఈ ప్రపంచంలో అంటే, ఈ సమరయ స్త్రీ మాత్రం మొట్టమొదటి సువార్థికురాలు ఏమే.
మందికి ఎదుటకు వెళ్ళటానికి ఇది కాదు. అనేక మంది తన ఎద్దుకు రావాలని ఇష్టపడే వ్యక్తి, వ్యక్తి పాపపు సొమ్ముతో సంపాదించుకోవాల్సిన వ్యక్తి, తన పాపపు స్థితిలో దింపాలనుకున్నటువంటి అలాంటి వ్యక్తి ఆ నీటి కుండ పెట్టి ఏనాడు పరిగెత్తిన విధంగా ఊరిలోకి పరిగెత్తుకుంటూ పోతూ అనేక మందికి యేసుక్రీస్తు తనతో మాట్లాడిన మాట క్రీస్తుని మాటలు విని ఆయనకు విని వ్యక్తి కారణం యేసుక్రీస్తు వదిలిపెట్టి తాను ఎరిగినటువంటి మార్చుకున్న వారిగా చేసినటువంటి స్వార్థికురాలు సమరయ స్త్రీ. మరి ఈ సమయంలో ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఏ స్థితి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ దినాన ముగ్గురు వ్యక్తులను మన యొద్దకు దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటయ్యా అంటే ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా రక్షించినటువంటి వారు ముగ్గురు వ్యక్తులను దేవుడు మనకు తీసుకొస్తూ ఉన్నాడు మన ముందుకి. ఆయన నమ్మి ఆయన యొద్ద కొనసాగుతున్న వారిని ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తిని దేవుడు దర్శించాడు. పౌలుగా మార్చుకున్న తర్వాత పౌలు యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తమై తన ప్రాణాలను అర్పించిన నిమిత్తమై ముందుకు కొనసాగిన వాడై ఉంటున్నాడు పౌలు. రెండవదిగా చూచినట్లయితే ధనము యొక్క దాహంలో ఉండిపోతూ సంపాదనతో శాశ్వతం అనుకుంటూ డబ్బే ప్రాముఖ్యం అనుకుంటూ ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని తన జీవితంలోకి చచ్చేలోపుగా ఆయన తెలుసుకోవాలనుకొని చూస్తే చాలా ఒక కోరిక కలిగి చివరికి యేసుక్రీస్తు ప్రభువే తను పిలిచినప్పుడు తన ఇంట్లోకి ఆహ్వానించుకొని తన పాప స్థితిని వదిలిపెట్టి దేవుని నమ్ముకొని పరలోక రాజ్యం చేర్చబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు జక్కయ్య గారు. మూడవదిగా చూసినట్లయితే పాపము విచారముతో ఉంటూ మరి మంది భర్తలను కలిగి ఉంటూ మానవ యొక్క విలువలు కోల్పోయిన స్థితిలో ఉండి అనిపించుకుంటూ పాపపు స్త్రీగా ముద్ర వేయబడినటువంటి వ్యక్తి ప్రభుని ఎరిగి ప్రభు ఎదుట తన స్థితిని ఒప్పుకొని అనేక తన సాక్ష్యాన్ని చెప్పి క్రీస్తు యొద్దకు నడిపించి తద్వారా అనేక మంది చేర్చడానికి ఒక స్వార్థికురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి మరి స్త్రీ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని దర్శించక మునుపు వారిది పాపపు స్థితే, పాపం వల్ల వచ్చే జీతం మరణము. క్రీస్తు ప్రభువే స్వయంగా వారి పాపం నుంచి వారిని రక్షించినప్పుడు వారు రక్షింపబడిన తర్వాత దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా వాడబడ్డారు. వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరుడి, ఒకవేళ నువ్వు దేవుని అంగీకరించావేమో, రక్షింపబడ్డావేమో, బల్లారాధనలు తీసుకుంటున్నావేమో, బాప్తీసం తీసుకొని దేవుళ్ళు కొనసాగుతున్నా అనుకుంటున్నావేమో, ఒకవేళ ఈ పాప స్థితిలో ఇంకా ఉంటున్నావేమో, ఈ సమయాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయాన దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితి నుంచి నీవు నీ జీవితాన్ని దేవుడి రాత్రి గద్దిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా క్రీస్తుని ఎరగలేదేమో సహోదరుడా సహోదరి, ఇంకా నీవు పాప స్థితిలో ఉన్నావేమో, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నీవు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ఆయన ప్రభు అని ఒప్పుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఈ సమయాన నీ యొక్క హృదయంలోకి వచ్చి నీ బాధను, నీ పాపమును, శాపమును, నీకున్నటువంటి వేదన నుంచి నిన్ను విడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు ఈ సమయాన. ఒకసారి ఆలోచన చేసుకో. మన జీవితము నీటి మీద బుడగలాంటి జీవితము. అలాంటి జీవితాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఒకనొక దినాన ఈ లోకంలో బుడగ పగిలిపోవలసింది. అలాగే మన జీవితం, మన ఆయుష్ కూడా
ఈ లోకము నుంచి విడిచి వెళ్ళిపోవాల్సినదే. లోకం శాశ్వతము కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాడు, మనలను ప్రేమించాడు. కనుకనే ఆయన ఈ భూలోకమునకు దిగి వచ్చినాడు. భూలోకమునకు దిగివచ్చి నీ నా పాపాల నిమిత్తమై, నీ నా శాపాల నిమిత్తమై, నిన్ను నన్ను రక్షించిన నిమిత్తమై కల్వరి శిలువలో నిలువు కొయ్యకు అడ్డు కొయ్యకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ కాలం క్రిస్మస్ కాలం కదా, యేసు ప్రభు పుట్టాడు కదా అనుకొని నీవు జీవిస్తున్నావేమో, ఏదో ఆ ఒక్క రోజుకు సంతోషంగా ఈ నెలలో ఉన్నావేమో. దేవుడు ఆ ఒక్క దినం కాదు, నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించుకోకుండా నీవు శారీరకంగా ఎంత సంతోషపడ్డా ఆత్మీయమైన దుఃఖంలో నువ్వు ఉంటున్నావని గమనించు. ఆయన నిన్ను ప్రేమించి ఈ సమయాన తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నిన్ను నీ పాపముల నుంచి రక్షించేవాడు ఆయన మాత్రమే. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఆ పాపం నుంచి రక్షించేవారు కాదు. అనేక మంది నిన్ను ప్రేరేపిస్తారు ఏమనంటే పాపం చెయ్యి అని. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణము, భయంకరమైనటువంటి శిక్ష నీవు మాత్రమే అనుభవిస్తావు. ఆ శిక్ష నుంచి తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఈ సమయంలో వాక్యం ఉంటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, నువ్వు ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకో, దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించుకో. ఇంకా ఎంతకాలం నువ్వు అలాంటి భయంకరమైన స్థితిలో ఉంటావు? నువ్వు ఎంతకాలం ఇంకా దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ రోగాలతోనూ శాపాలతోనూ వేదనలతోనూ గురవుతూ ఉంటావు? ఒకసారి ఆలోచన చేసుకో, నీ స్థితిని మార్చుకో. ఈ సమయం నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీవు నా హృదయంలోకి రాయా, నా జీవితంలోకి రా ప్రభు అని జక్కేలాగా ఆహ్వానించుకుంటావా? సౌలులాగా దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకు జీవించే ఒక పనిముట్టుగా ఉంటావా? సమరీ స్త్రీ వలె పాపాన్ని విడిచిపెట్టి, ఎవరైతే తన పాపం స్థితి గురించి చెప్పినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని గూర్చి నమ్మినటువంటి మరి నీవు జీవిస్తున్న జనాంగం మధ్య క్రీస్తు సువార్తగా, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, ఈ 4 సువార్తలు కాకుండా 5వ సువార్తగా నీవు ఈ లోకంలో పనిచేస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పగలుగుతావా? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి దయచేసి. ఈ సమయంలో వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది. సహోదరుడా, ఈ సమయం దాటిందంటే నెక్స్ట్ ఇంకొక క్షణం మంది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం శాశ్వతం కాదు ఈ లోకంలో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నాతో మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నావు. 3 వ్యక్తులని ప్రభువా, మిమ్మల్ని ఎరగక ముందు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది? మీరు వారిని దర్శించినప్పుడు, మీరు వారితో మాట్లాడినప్పుడు, వారు మీ మాటలకు లోబడిన తర్వాత వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, ఈ లోకంలోనికి నా తండ్రి మీరు నరరూపరావతారిగా వచ్చారు ప్రభువా. నా తండ్రి ఈ లోకంలో ప్రభువా అయా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడతారని ప్రభువా అయా మీ గురించి చెప్పబడుతూ ఉన్నది. మీరు ఈ లోకమునికి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. నిజమే నాయన, నశించిన స్థితిలో మేము ఉంటుండగా మమ్మల్ని రక్షించిన దేవుడువై ఉంటూ ఉన్నావు ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చిన మాట నమ్మదగినదని అపోస్తుడైన పౌలు ఆయా తిమోతికి రాస్తూ చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రభువా, పాప స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించి, ఎందుకంటే నీ పోలిక చొప్పున నీ స్వరూపం ముందు మమ్మల్ని తయారు చేసుకున్నావు కాబట్టి, నరకానికి వెళ్ళటం నీ చిత్తం కాదు కాబట్టి, పరలోక రాజ్యం చేర్చబడటం నీ చిత్తం కాబట్టి ప్రభువా, మీరు ఈ లోకంలోకి ప్రభువా ఆయా మా అవతారంలో మీరు వచ్చారు. నా తండ్రి నరరూప అవతారిగా వచ్చి ప్రభువా మా కొరకే కల్వరి శిలువలో ప్రాణం పెట్టినావు ప్రభువా. రిక్తునిగా దరిద్రునిగా వచ్చినటువంటి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మమ్మల్ని నీ రాజ్య వారసులు చేయ నిమిత్తమే ప్రభువా మా కొరకు మరణించిన దేవుడు అంటూ ఉన్నావు. ఇంటి గొప్ప రక్షణ మీరు మాకు ఇస్తూ ఉండగా ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది అయితే వారి హృదయాలను తెరిచి ప్రభువా ఇంకా మిమ్మల్ని నాయన మీ రక్షణ వారి జీవితంలో లేకనట్టయితే వారు ఈ సమయంలో ప్రభువా అయా రక్షణలోకి నడుచు నిమిత్తమై సిద్ధపడుచు ఉండగా ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా ప్రభువా అయా నా తండ్రి నాయన వారి గృహాల్లో మీరు ఉండండి, వారి జీవితాలలో మీరు ఉండండి, అయా వారి పరిస్థితులను మీరు చక్కపరచమని ప్రార్థిస్తున్నా. ఒకవేళ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ముందు కొనసాగు
సాగుతున్నప్పటికీ కూడా ఓ నా తండ్రి పౌలు పాత జీవితంలో సౌలుగా ఉన్న పరిస్థితి ఒకవేళ ఎవరి జీవితంలో అయినా ఉన్నదా? సమర స్త్రీ యొక్క పాపపు జీవితం ఎవరిలోనైనా ఉన్నదా? జక్కే లాంటి ప్రభువ ఆయా భయంకరమైన పరిస్థితి పాపపు జీవితం పాత జీవితం ఎవరిలోనైనా ఉన్నదా? అలాంటి స్థితి వారితో మీరు మాట్లాడండి. ఆయా జీవితం మార్చబడి పూర్తిగా ప్రభువ ఆయా నీ రాజ్య వారసులకు సహాయం దయచేయమని, మీరే మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడగు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.